వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు జేరా సంఘం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకటేశం ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, బాగున్నారా? బాగున్నాం సార్. చెప్పండి సార్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మొన్నటిదాకా కాళేశ్వరం మీద కమిషన్ అని చెప్పేసి ఇదే రాష్ట్రంలో చక్కలు కొట్టింది. ఈరోజు ఆ కేసు సిబిఐకి అప్పచెప్పడం జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు న్యాయం కోసం పనిచేశారు. ఈరోజు న్యాయస్థానంకి పోతే కోర్టు స్టే ఇచ్చింది కదా సార్, అది తప్పనుకొనే ఇచ్చింది కదా. రైట్. న్యాయస్థానం ఆపింది కదా. మరి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం కరెక్ట్ ఉంటే న్యాయస్థానం ఎందుకు ఆపుతుంది? ఆపింది, ఈరోజు స్టే ఇచ్చింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏదో విధంగా అరెస్ట్మెంట్ చేయాలనే ఉద్దేశంతో ఈ ఆరోపణ చేస్తున్నది. అంటే ఇక్కడ పోలవరం ప్రాజెక్టు జాతీయ హోదా కల్పించిన ప్రాజెక్టు కూడా దాదాపుగా 5 నుండి 6 సార్లు ఇక్కడ ఆ ప్రాజెక్టుకు ఎఫెక్ట్ జరిగింది, కూలిపోయింది, ఒకసారి పడిపోయింది అని చెప్పేసి కూడా చాలాసార్లు కూడా వార్తల్లో మనం విన్నాం, చూసాం కూడా. మరి దాని మీద లేనిది ఓన్లీ ఇక్కడ దీని మీద కాళేశ్వరం మీద ఇంత కక్ష సాధింపు ఎందుకు చేయవలసి వస్తుంది? ఏం లేదు, ఒక మొత్తం ప్రాజెక్టు మీద ఒక పిల్లర్ ఏదో క్రాక్ వచ్చిందని దాన్నే మళ్ళీ ఎక్కువ చేసి 4 సార్లు దాన్ని మొత్తం ప్రాజెక్టే తప్పు ఉన్నదని చెప్పేసి ఏదో ఒక పిల్లర్ అట్లా జరగడంతో వాళ్ళు లేని ఆరోపణ చేస్తున్నారు కాంగ్రెస్. కాళేశ్వరం ప్రాజెక్టు అనేది కేవలం కమిషన్ల గురించి కట్టిన ప్రాజెక్ట్. ఇది కల్వకుంట్ల కుటుంబము కాళేశ్వరం పేరు చెప్పి ప్రజల సొమ్మునంతా దోసుకుంది అని చెప్పేసి పదే ముఖ్యమంత్రి మాట్లాడుతుంటాడు. అంటే ఆ సొమ్మునంతా తీసుకునే బాధ్యత మాది, తీసుకొని ప్రజలకు పంచి పెడతాను అంటుంటాడు. దీన్ని ఎట్లా చూస్తారు? తప్పు. లక్షల ఎకరాలు బీడు భూములు సస్యశ్యామల ఏర్పడ్డాయి. అక్కడ జనాలు హర్షిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల పచ్చని పొలాలు, బీడు భూములన్నీ పచ్చని పొలాలు అయినాయి కాబట్టి ప్రజలు హర్షిస్తున్నారు. అక్కడ ఒకవేళ అవసరం లేదనుకుంటే ఆ రోజు పబ్లిక్ రెవల్యూషన్ వచ్చి అవసరం లేదంటారు కదా. మరి అక్కడ ప్రజలు హర్షిస్తున్నారు కాబట్టి అట్లేం లేదు, ప్రజలు హర్షిస్తున్నారు. అక్కడ లక్షల ఎకరాలకు నీళ్లు పారుతున్నాయి. కాళేశ్వరం తోటి పెద్ద డ్యామేజ్ ఏం లేదు, కేవలం ఒక ఏదో పిల్లరు ఏదో ఒకటి కొంచెం క్రాక్ వచ్చినంత మాత్రం దాన్ని రాద్ధాంతం చేస్తున్నారు. ఇక్కడ 6 గ్యారంటీలని అధికారంలోకి వచ్చిన ఈ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో అనేక హామీలు ఇచ్చింది. సబ్బండ వర్గాలకు ఇచ్చింది, విద్యార్థులకు ఇచ్చింది, యువకులకు ఇచ్చింది, నిరుద్యోగులకు ఇచ్చింది, మహిళలకు ఇచ్చింది. మరి ఆ పథకాలన్నీ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ అవుతున్నాయా? మీరు ఆరు గ్యారంటీలు ఇచ్చారు కదా, ఎన్ని అమలు అవుతున్నాయి, మరి ప్రజలకు ఎన్ని చేరుతున్నాయి అనేది కాంగ్రెస్ వాళ్ళకి అడగాలి. అడిగితే చెప్తారు, వాళ్ళు ఇచ్చిన వాళ్ళు కదా, వాళ్ళు రైట్, వాళ్ళే చెప్తారు. అంటే ఇక్కడ మరి వాళ్ళు అంటున్నారు ప్రతి గ్యారంటీ వెనుక మా ఫలితం ఉన్నది. సో స్థానిక సంస్థల ఎన్నికలు పెడితే ఇప్పటికిప్పుడు పెట్టినా మేమే గెలుస్తాం. ఎందుకంటే ఇక్కడ సన్నబియ్య కార్యక్రమం చేసినాం, మేమే ఉచిత విద్యుత్ ఇచ్చినాం, సబ్సిడీ గ్యాస్ ఇచ్చినాం, తదితర ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తున్నాం, రేషన్ కార్డులు ఇస్తున్నాం, అనేక పథకాలను ఇంప్లిమెంట్ చేస్తున్నాం. కాబట్టి మేము ఓట్లు అడగని అవసరం లేదు, ప్రజలు మా వైపే ఉన్నారు, ఇందిరామ్మ రాజ్యం వైపే చూస్తున్నారు. ఎందుకు 2 సంవత్సరాలు డిలే చేశారు సార్ ఎలక్షన్? ఎప్పుడన్నా వేయచ్చు కదా, ఓడిపోతామనే భయంతో వేస్తలేరు, ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వస్తున్నారు. ఓకే, మీరేమో ఓడిపోతున్నారు అని మీరు అంటున్నారు, ఎక్స్టెండ్ చేస్తున్నారు అని మీరు అంటున్నారు. మేము ఒక నినాదం కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పినాము. బీసీలకు ఏదైతే 42% అన్నామో ఆ 42% ఇవ్వాలనేదే మా ఆలోచన. కాబట్టి కొంచెం కాస్త లేట్ అయినప్పటికీ కూడా మేము బీసీలకు మా పార్టీ తరపున నుండి అయినా 42% రిజర్వేషన్ ఇచ్చి ఇక్కడ స్థానిక సంస్థలలో బీసీలకు పెద్దపీట వేస్తున్నాము అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నాడు. మరి ఏది నివేదిక పంపిస్తే మరి ఎందుకు ఇంప్లిమెంట్ కాకపోయా? నువ్వు అవుతుంది అనుకుంటేనే తీర్మానం చేయాలి. ఇక్కడ తీర్మానం ఒప్పుకోరనుకుంటే నీ మీదకెళ్ళి ఏదో మన మీదకెళ్ళి పోయిందని, మన బాధ్యత అయిపోయిందని అక్కడ పంపించడం. మరి తీర్మానం అక్కడ కావాలి కదా, నీకు మోడీ గారు ఇవ్వాలి కదా. అంటే మరోసారి బీసీలను మోసం చేస్తుంది పార్టీ అనుకోవచ్చా? 100% మోసం చేసినట్టే. డిలే చేస్తారు కదా సార్. ఇప్పుడు రోజు ఒకటి చెప్పుకుంటా ఢిల్లీకి పోయి ధర్నా చేస్తే ఏమైతుంది చెప్పండి? చెప్పిండు కదా, ధర్నాలో చెప్పేసిండు కదా. చెప్పిండు అంటే ఇక్కడ మా ఇష్టంకి వచ్చిన వాళ్ళు రావచ్చు, మేము ఏ పార్టీ నుంచి కూడా ఎవరిని అందరిని పిలుస్తున్నాము అని చెప్పేసి వాళ్ళ మీద బీసీలు ఆగ్రహంతో ఉన్నారు. ఆగ్రహానికి నీళ్లు చల్లార్జానికి నీళ్లు పోసినట్ల ఢిల్లీలో అందరిని తీసుకుపోయి ధర్నా చేయడం జరిగింది. అంతే. ఆ ధర్నాలో కూడా చెప్పిండు కదా, ఇప్పుడు మా రాహుల్ గాంధీ ఎప్పుడైతే ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతాడో నెక్స్ట్ అవుతాడు కాబట్టి అప్పుడు ఈ 42% దేశవ్యాప్తంగా కూడా ఇది అమలు చేస్తాం, అందులో తెలంగాణ రాష్ట్రం కూడా ఉంటుంది అని చెప్పేసి ముఖ్యమంత్రి చేతులు ఎత్తేయడం జరిగింది. 15 ఏళ్ళ సంది అనుడి మీద ఉన్నాడు రాహుల్ గాంధీ, పాదయాత్ర చేసేడు మీద ఉన్నాడు, మా ప్రధానమంత్రి అవుతాడని వీళ్ళు అనుడి మీద ఉన్నారు. అది కానికి లేదు, ఇది పోనీకి లేదు. అంటే మరి ఎట్లా చూడొచ్చు 20 నెలల పాలన? మరి ఇప్పుడు విద్యార్థులకు ఇచ్చిన మాట మోసం సార్, అంతా నిరుద్యోగులకు అంతా మోసం. నిరుద్యోగులు యూనివర్సిటీల ఎదురు తిరిగారు కదా,
అంతా మోసం. రైతు రుణమాఫీ ఎంతమందికి అయింది? 25-30% అయింది. 85% అయిందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఊర్లలో మీటింగ్ పెట్టమని, ఊర్లలో పెట్టమని మీటింగ్. ఆ రైతులు ఎంత ఆగ్రహంతో ఉంటారు చెప్పండి. రుణమాఫీ రైతు బంధు 2 సార్లు ఎగ్గొట్టే మొన్నేసే, మరి అది తప్పే కదా. రైతుల ప్రభుత్వం, రైతుల సంక్షేమం కోసం వచ్చిన ప్రభుత్వం అని చెప్పేసి పదే పదే చెప్తుంటారు. అన్నందుకే 2 ఇన్స్టాల్మెంట్లు ఎగ్గొట్టేసేయండి అంటే కాంగ్రెస్ పార్టీ వల్ల. మరి అంతే కదా, 2 ఇన్స్టాల్మెంట్ ఎగ్గొట్టింది కదా. మీకు కూడా తెలుసు కదా, చెప్తారు అక్కడక్కడ రైతులు చెప్తున్నారు కదా. మరి రుణమాఫీ రానోళ్ళు కూడా మీ దృష్టికి రావచ్చు కదా. మరి చాలా మంది వచ్చారు, మరి చాలా మంది వస్తారు అంతే. సో ఇంకో విషయానికి వస్తే ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయని చెప్పేసి అంటున్నారు. మరి స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే బీఆర్ఎస్కు బీజేపీకి పోటీ ఉంటుందా, లేకుంటే బీఆర్ఎస్ కాంగ్రెస్కి పోటీ ఉంటుందా, కాంగ్రెస్ బీజేపీ పోటీ ఉంటుందా? ఏదో సెంట్రల్లో బీజేపీ ఉండాలని ఒక ఆలోచనతోటి ఎంపీ ఎలక్షన్లో ఓట్లు వేసారు జనాలు, కానీ మళ్ళీ లోకల్ ఎలక్షన్కి వచ్చే వరకు బీఆర్ఎస్ కాంగ్రెస్కే పోటీ ఉంటుంది. మరి వాళ్ళు కూడా రామచంద్రరావు రాష్ట్ర అధ్యక్షుడు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఆయన కూడా ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ఇక్కడ స్థానిక సంస్థలలో బీఆర్ఎస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీని బొంద పెడతారు, ప్రజలు మా వైపే చూస్తున్నారు అంటున్నారు. ఆయన రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాడు కాబట్టి అనవలసి వస్తుంది, ఆయన బాధ్యత కదా. నేను కూడా నా బాధ్యత చెప్తాను ఇప్పుడు. ఆయన అట్లాగే రాష్ట్ర అధ్యక్షుడు కాబట్టి ఆయన పార్టీకి ఆయన చెప్తాడు, కానీ మ్యాక్సిమం ఎంత అధికార పార్టీ వర్సెస్ బీఆర్ఎస్. ఇప్పుడు మరి కేటీఆర్ కుటుంబాన్ని, కేటీఆర్ చుట్టూన్న వాళ్ళను, మీలాంటి నాయకులను, కొంతమంది విద్యార్థి నాయకులను, బీఆర్ఎస్కు సంబంధించిన విద్యార్థి నాయకులను కావచ్చు, కొంతమందిని కాంగ్రెస్ నాయకులు ఎందుకు టార్గెట్లు చేస్తున్నారు, ఎందుకు వాళ్ళ మీద కేసులు పెట్టవలసి వస్తుంది? భయంలో పడిపోయారు సార్ కాంగ్రెస్ వాళ్ళు. మళ్ళీ ఇలా లేవనీయకుండా ఇంకొక 5 సంవత్సరాల పరిపాలన రావాలనే ఉద్దేశంతో ఏడున్నాడు అనగదొక్కేసేసి పోవాలనే ప్రయత్నం, కానీ అది బాల్ ఎంత స్పీడ్ కొడితే అంత స్పీడ్ మనకే తగులుతుంది, రిటర్న్ తగులుతుందా? ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఇది ఈరోజు జైరాబాద్ నియోజకవర్గంలోని జైరాబాద్ సంఘం మండల్ బీఆర్ఎస్ అధ్యక్షుడు వెంకటేశంతో FTF.